హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఆల్రెడీ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ స్టార్ట్ చేశాం కదా. సో ఈ వీడియోలో మనం ఎగ్జామ్లో ఎలాంటి టైప్ ఆఫ్ కోడింగ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారో చూద్దాం. సో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి లెటర్ కోడింగ్ అనమాట. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి మనకి నంబర్ కోడింగ్ లేకపోతే నంబర్ లెటర్ కోడింగ్. థర్డ్ టైప్ వచ్చేసి సింబాలిక్ కోడింగ్. ఫోర్త్ టైప్ వచ్చేసి మనకి వర్డ్స్ కోడింగ్. అండ్ లాస్ట్ టైప్ వచ్చేసి మనకి సబ్స్టిట్యూషన్ కోడింగ్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్ అండ్ నంబర్ లెటర్ కోడింగ్ పైన ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఫస్ట్ టైప్ వచ్చేసి లెటర్ కోడింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనకి సూపర్ ఈజ్ కోడెడ్ యాజ్ TWSIW, దెన్ గర్ల్స్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఆల్ఫాబెట్ యొక్క ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎస్ ఉంది కదా. సో ఎస్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి మనకి హెచ్. సో హెచ్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా లేదు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూస్ అనేది రాయండి. సో ఎస్ యొక్క ప్లేస్ వాల్యూ మనకి 19, అలాగే యూ అంటే 21, పి అంటే 16, ఈ అంటే 5 అండ్ ఆర్ అంటే మనకి 18 అనమాట. నెక్స్ట్ ఏంటి టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23, ఎస్ అంటే 19, ఐ అంటే 9, డబ్ల్యూ అంటే మనకి 23. సో ఇప్పుడు ఈ 2 డిజిట్స్ యొక్క అంటే ఈ 2 వర్డ్స్ యొక్క సిరీస్ దేంట్లో ఉందో చూడాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఏముంది మనకి 19 ఉంది, నెక్స్ట్ మనకి 20 అయింది. సో ఏమైంది ఇక్కడ +1 యాడ్ అయింది. నెక్స్ట్ లెటర్ చూడండి, ఇక్కడ మనకి 21 ఉంది, ఇక్కడ 23 ఉంది అంటే +2 యాడ్ అయింది. నెక్స్ట్ 16, 19 అంటే +3. నెక్స్ట్ 5, 9 అంటే +4 యాడ్ అయింది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 18, 23 అంటే +5 మనకి యాడ్ అయిందనమాట. సేమ్ మనకి గర్ల్స్కి కూడా ఇదే సిరీస్లో నంబర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు గర్ల్స్కి కోడ్ చేద్దాం. జీ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి మనకి 7, ఐ అంటే 9, ఆర్ అంటే 18, ఎల్ అంటే 12, ఎస్ అంటే మనకి 19. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ లెటర్కి +1 చేయాలి. సో 7 + 1 అనేది 8 అవుతుంది. 8 అంటే మనకి లెటర్ హెచ్. నెక్స్ట్ ఏముంది 9 + 2 అనేది 11 అవుతుంది. 11 అంటే మనకి కే. నెక్స్ట్ 18, సో 18 + 3 అనేది మనకి 21 అవుతుంది. సో 21 అంటే యూ. నెక్స్ట్ 12, సో 12 + 4 అనేది మనకి 16 అవుతుంది. 16 అంటే మనకి పి. నెక్స్ట్ ఏముంది 19, సో 19 + 5 అనేది మనకి 24 అవుతుంది. సో 24 అంటే వాల్యూ ఏంటి మనకి ఎక్స్ అనమాట. సో మనకి ఈ ప్లేస్ వాల్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఆపోజిట్ లెటర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాం కదా. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హీరో ఈజ్ కోడెడ్ యాజ్ IDSN అండ్ బాయ్స్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో హెచ్కి ఆపోజిట్ లెటర్ ఎస్, సో ఎస్ ఇక్కడ ఉంది. అండ్ ఈకి ఏంటి వి, సో వి ఎక్కడ కూడా లేదు. అండ్ ఆర్కి ఐ, సో ఐ ఇక్కడ ఉంది. అండ్ ఓకి ఏంటి ఎల్, సో ఎల్ కూడా లేదు. సో ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ అనేవి లేవు కాబట్టి ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూస్ అనేది రాయాలి. సో హెచ్ అంటే 8, ఈ అంటే 5, ఆర్ అంటే 18, ఓ అంటే మనకి 15 అనమాట. నెక్స్ట్ ఐ అంటే 9, డి అంటే 4, ఎస్ అంటే 19, ఎన్ అంటే 14. సో ఇప్పుడు ఇది ఏ సిరీస్లో ఉందో చెక్ చేయండి. సో ఫస్ట్ ఏముంది 8, 9, సో +1 యాడ్ అయింది. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి 5, 4, సో ఏమైంది -1 అయింది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 18, 19, నెక్స్ట్ +1 అయింది. నెక్స్ట్ 15, 14, -1. సో ఇక్కడ ఈచ్ లెటర్ కూడా +1, -1, +1, -1 ఉంది కదా. సేమ్ మనకి బాయ్స్ కూడా అలాగే అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటి బి అంటే 2, ఓ అంటే 15, వై అంటే 25, ఎస్ అంటే 19. సో ఫస్ట్ లెటర్కి మనకి +1 అవ్వాలి. సో 2 + 1 అనేది 3 అంటే మనకి లెటర్ సి అవుతుంది. నెక్స్ట్ 15, సో 15 - 1 చేయాలి. సో 15 - 1 అనేది 14, సో ఎన్. అండ్ 25 + 1 అనేది 26 అంటే మనకి లెటర్ జెడ్. నెక్స్ట్ ఏముంది 19, సో 19 - 1 అంటే మనకి 18 అవుతుంది. సో 18 యొక్క లెటర్ ఏంటి మనకి ఆర్ అనమాట. సో ఇలా మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మ్యాక్సిమం కూడా లెటర్ కోడింగ్లో
క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఈచ్ లెటర్కి. సో ఇప్పుడు ABC అని ఉందనుకోండి. సో ఇప్పుడు ఆన్సర్లో ఏమవుతుంది BCD అనమాట. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది +1తో ఇంక్రీజ్ అవుతుంది అండ్ సెకండ్ లెటర్ కూడా మనకి +1. సో అలా మనకి క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఇదే మోడల్ పైన ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఏంటి +1 సో ప్రతిది కూడా +1తోని ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకపోతే మనకి ఒకటి +1 అవుతుంది అండ్ నెక్స్ట్ లెటర్ వచ్చేసి -1. సో ఒకటి +1 అండ్ ఇంకోటి వచ్చేసి -1లో ఉంటుంది. అలా కాకుండా మనకి సిరీస్ ఉంటుందన్నమాట. సో +1 +2 +3 +4 అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరీస్లోనే ఉంటుంది కానీ మనకి 2 లెటర్స్కి అంటే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో సెకండ్ లెటర్కి +1 ఉంటుంది. అలాగే సెకండ్ లెటర్ ఏదైతే ఉందో థర్డ్ లెటర్కి మనకి -2తో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే సింబల్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ టైప్ వచ్చేసి అన్నీ ఏవైతే మనకి ఆడ్ నెంబర్స్ ఉన్నాయో వాటి యొక్క సమ్ పైన కూడా ఉంటుంది. ఆర్ఎల్స్ నెగిటివ్ సైన్ ఉంటుంది. ఒకటి పాజిటివ్ అలాగే ఒకటి నెగిటివ్. అండ్ ఇంకోటి ఏంటి ఈవెన్ నెంబర్స్ పైన కూడా అడగవచ్చు. అండ్ ఇంకోటి ఈవెన్లోనే మనకి ఆపోజిట్ సైన్స్ అనేవి ఉంటాయి. లేకపోతే మనకి ప్రైమ్ నంబర్స్ పైన కూడా అడగవచ్చు. అండ్ ప్రైమ్ నంబర్స్లోనే మనకి ఒకటి నెగిటివ్ సైన్ అలాగే ఇంకోటి పాజిటివ్ సైన్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. ప్లేస్ ఈజ్ కోడెడ్ యాజ్ KOZXV దెన్ షాక్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని అడిగారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే P యొక్క రివర్స్ లెటర్ ఏంటి అంటే ఆపోజిట్ లెటర్ K కదా. సో ఇక్కడ మనకి K ఉంది. అండ్ L యొక్క ఆపోజిట్ లెటర్ O అండ్ Aకి Z, Cకి X, Eకి V. సో ఇక్కడ ఆన్సర్లో ఏమొస్తుంది ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ యొక్క ఆపోజిట్ లెటర్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ S అంటే H అవుతుంది, H అంటే S, O అంటే L, C అంటే X అండ్ K అంటే P అన్నమాట. సో మనకి ఆన్సర్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ టైప్ చూడండి. సో నెక్స్ట్ టైప్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్లేస్ ఈజ్ కోడెడ్ యాజ్ ECALP. సో ఇప్పుడు షాక్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని అడిగారు. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? సో మీరు ఇక్కడ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్ కూడా మనకి ఆన్సర్లో కూడా ఉంది. సో ఇక్కడ ఏం చేశారు ప్లేసెస్ అనేవి ఇంటర్చేంజ్ చేశారనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆన్సర్లో PLACE. సో ఇక్కడ ఏంటి లెఫ్ట్ నుండి రైట్ వరకు ఉంటే ఇక్కడ ఆన్సర్లో మాత్రం రైట్ నుండి లెఫ్ట్ వరకు రాశారు. సో ఇప్పుడు మనకి షాక్ అనేది ఎలా రాయొచ్చు? ఫస్ట్ మనకి K లెటర్ వస్తుందన్నమాట. సో KCOHS. సో మనం ఆన్సర్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో హ్యాపీనెస్ ఈజ్ కోడెడ్ యాజ్ PPAHISSEN దెన్ ఎడ్యుకేషన్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని అడిగారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ అనేది ఏదైతే ఉందో సేమ్ మనకి మిడిల్లో కూడా ఐ అనే ఉంది. అండ్ ఇక్కడ 4 లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్చేంజ్ చేశారనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి HAPP ఉంది కదా. సో P అనేది ఇక్కడ రాశారు. సో PPHAH అనమాట. నెక్స్ట్ లాస్ట్ 4 లెటర్స్ కూడా రివర్స్ చేశారనమాట. సో మీరు ఇక్కడ NESS కదా. సో ఇక్కడ నుండి చూడండి NESS. సో ఇక్కడ ఏమైంది ఏదైతే మిడిల్ లెటర్ ఉందో సేమ్ ప్లేస్లో ఉంది అండ్ ఫస్ట్ 4 లెటర్స్ అనేది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేది రాశారనమాట. సో ఇప్పుడు ఎడ్యుకేషన్లో చూడండి. సో ఎడ్యుకేషన్లో మనకి A అనేది మిడిల్లో ఉంది కదా. సో A అనేది అలాగే ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే C నుండి మనం రాయాలి. సో CUD అండ్ E. నెక్స్ట్ TION కదా. సో లెఫ్ట్ నుండి రైట్ ఉంది కదా. సో మనకి ఆన్సర్లో ఎలా రాయాలి? రైట్ నుండి లెఫ్ట్ రాయాలన్నమాట. సో NOIT. సో వాల్యూ అనేది మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎడ్యుకేషన్ ఈజ్ కోడెడ్ యాజ్ DUTIECAON దెన్ హ్యాపీనెస్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని అడిగారు. సో ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్లో ప్రతి ఒక్క లెటర్ కూడా వేరే ప్లేస్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి ఈ అనే ఫస్ట్ లెటర్ మనకి ఇక్కడ ఉంది అండ్ D ఎక్కడుంది ఇక్కడ. సో సెకండ్ లెటర్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చింది అండ్ U అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ప్రతి ఒక్క లెటర్ కూడా మనకి కరెక్ట్ పొజిషన్స్లో లేవు. అంటే ఫస్ట్ దాంట్లో మనం ఎలా చూసాం లెఫ్ట్ టు రైట్ ఏదైతే ఉందో కంప్లీట్గా రైట్ టు లెఫ్ట్ అయింది కదా. అండ్ సెకండ్ క్వశ్చన్లో మనకి మిడిల్ లెటర్ అనేది సేమ్ ఉంది అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ లెటర్స్ అనేవి ఆపోజిట్ అయ్యాయి అనమాట. అంటే రైట్ టు లెఫ్ట్ అయ్యాయి అలాగే లెఫ్ట్ టు రైట్ అయ్యాయి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో మీకు ఇలా క్వశ్చన్ అనేది అడిగినప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ నంబరింగ్ అనేది ఇవ్వండి. సో
ఇలా నంబరింగ్ తర్వాత ఫస్ట్ మనకి డి ఉంది కదా, సో డి అంటే మనకి సెకండ్ లెటర్ అండ్ యూ అంటే మనకి థర్డ్ లెటర్. నెక్స్ట్ టీ అనేది ఎక్కడుంది, సిక్స్త్ లెటర్ ఉంది. ఐ అనేది మనకి సెవెంత్ లెటర్, ఈ అనేది ఫస్ట్ లెటర్, సి అనేది మనకి ఫోర్త్ లెటర్లో ఉంది, ఏ అనేది మనకి ఫిఫ్త్ లెటర్, ఓఎన్ అనేది మనకి ఎయిత్, నైన్త్. సో ఇప్పుడు మనకి ఆన్సర్లో కూడా సేమ్ సిరీస్ అనేది రావాలన్నమాట. సో ఫస్ట్ మనకి లెటర్ సెకండ్ థర్డ్ ఉండాలి. సో సెకండ్ థర్డ్ అంటే మనకి ఏ, పి. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ సెవెంత్. సో ఇక్కడ నంబరింగ్ అనేది ఇవ్వండి 5 6 7 8 9. సో నెక్స్ట్ ఏముంది 6 అండ్ 7 ఉంది కదా, సో 6 అండ్ 7 అంటే ఎన్ఈ. నెక్స్ట్ ఏముంది 1 4 ఉంది, సో 1 అంటే హెచ్, 4 అంటే మనకి పి అనమాట. నెక్స్ట్ 5 8 9 ఉంది, సో 5 ఎక్కడుంది, ఐ ఉంది. 8 9 అంటే మనకి ఎస్ఎస్. సో ఆన్సర్ అనేది మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకి ఇంటర్చేంజింగ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే 5 లెటర్స్ ఉన్నాయనుకోండి, సో లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ ఉంటుంది, లేకపోతే మిడిల్ లెటర్ ఏదైతే ఉంటుందో సేమ్ లెటర్ ఉంటుంది ఆర్ ఎల్స్ ఆపోజిట్ లెటర్ ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ 2 లెటర్స్ అనేవి ఇంటర్చేంజ్ చేస్తారు, సేమ్ మనకి సెకండ్ థర్డ్ లాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంటర్చేంజ్ చేసి క్వశ్చన్ అనేది అడుగుతారు. అండ్ ఇంకో టైప్ ఎలా ఉంటుంది, డైరెక్ట్గా ఏవైతే మనకి లెటర్స్ ఉన్నాయో వాటి యొక్క ఆపోజిట్ లెటర్స్ అనేవి అడుగుతారనమాట. అండ్ అలా కాకుండా ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి కదా, సో 6 లెటర్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి మిడిల్లో ఫస్ట్ పార్ట్లో మనకి మిడిల్ లెటర్ అనేది సేమ్ ఉంటుంది అండ్ ఫస్ట్ థర్డ్ లెటర్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తారు, అంటే ఇంటర్చేంజ్ చేస్తారనమాట. సేమ్ మనకి సెకండ్ పార్ట్లో కూడా మిడిల్ లెటర్ ఏదైతే ఉందో అది మనకి సేమ్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్ కూడా మనకి ఇంటర్చేంజ్ అనేది అడుగుతారనమాట. సో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇక్కడ SHOCKIN. సో ఇప్పుడు ఈ వర్డ్ ఉంది కదా, సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి కదా, సో 1 2 3 ఐ వరకే తీసుకోండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది హెచ్ అనేది సేమ్ ఉంటుంది, సో ఇక్కడ ఎస్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి ఓ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి కే ఉంటుంది, ఇక్కడ సి అండ్ ఇక్కడ ఐ. సో మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా లెటర్ కోడింగ్లో వీటి బేసిస్ పైన అడుగుతారు. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా లెటర్ కోడింగ్ పైన బేస్ అయిన క్వశ్చన్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి SSC CGL 2024లో అడిగిన క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఇన్ సర్టన్ కోడ్ ALMIRAH ఈజ్ రిటర్న్ యాజ్ BNPMWGO, what would be written for DNRWLUA? సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క లెటర్కి కూడా ప్లేస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే మనకి 1, L అంటే 12, M అంటే 13, I అంటే 9, R అంటే 18, A అంటే 1, అలాగే H అంటే మనకి 8. నెక్స్ట్ ఈ వర్డ్కి కూడా మనం ప్లేస్ వాల్యూస్ అనేది రాద్దాం. సో B అంటే 2, N అంటే 14, P అంటే 16, M అంటే 13, W అంటే మనకి 23, G అంటే 7, O అంటే మనకి 15. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది, సో +1, నెక్స్ట్ 12 14 +2, నెక్స్ట్ 13 16 +3, 9 13 +4 యాడ్ అయింది, 18 23 +5 యాడ్ అయింది అండ్ 1 7 అంటే +6 యాడ్ అయింది అండ్ 8 15 అంటే మనకి +7 యాడ్ అయింది. సో ఇక్కడ క్వశ్చన్లో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా మనకి +1 +2 +3 అలా మనకి +7 వరకు యాడ్ అయింది కదా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. D అంటే మనకి 4, N అంటే 14, R అంటే 18, W అంటే 23, L అంటే 12, U అంటే 21, A అంటే 1. సో ఇప్పుడు మనం ఆన్సర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ మనం 4కి +1 కదా, సో 4కి +1 అంటే 5 అంటే ఈ రావాలి. సో మనకు ఆప్షన్లో అసలు ఈ ఉందా, లేదు. సో మీరు ఏమనుకుంటారు, క్వశ్చన్ అనేది మేబీ రాంగ్ అనుకుంటారు, కానీ మనం క్వశ్చన్ చదివే పద్ధతిలో రాంగ్ ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ అనేది ప్రాపర్గా చదవండి. ALMIRAH ఈజ్ రిటర్న్ యాజ్, సో దీనికి కోడ్ అనేది ఇది అని చెప్పారు. అండ్ క్వశ్చన్లో ఏమని అడిగారంటే వాట్ వుడ్ బి రిటర్న్ ఫర్. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఇచ్చారు, మనం దీనికి ఏది క్వశ్చన్ ఉంటుంది అని అడిగారు. సో ఇప్పుడు మనము దీనికి క్వశ్చన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో మనకి ఇప్పుడు క్వశ్చన్లో ఏంటి అంటే ఇది ఇచ్చారు, మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి,
ప్రతి లెటర్కి కూడా మైనస్ చేయాలి కదా. సో 2 - 1 అనేది మనకి -1 అవుతుంది. 14 - 2 అనేది మనకి 12 అవుతుంది. సో అలా మనం దీనికి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 4 ఉంది. 4 - 1 చేయాలి. 4 - 1 అంటే మనకి సి అవుతుంది. సో మనం అబ్జర్వ్ చేస్తే ఏ అండ్ డీలో మాత్రమే సి ఉంది. నెక్స్ట్ లెటర్ చూడండి. నెక్స్ట్ లెటర్లో మనకి 14 ఉంది. సో 14 - 2 14 - 2 అనేది మనకి ఎల్ అవుతుంది. సో ఎల్ అనేది మనకి ఓన్లీ ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మీరు క్వశ్చన్ని ప్రాపర్గా చదివి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ chosen is coded as YTMIWN. సో దీన్ని ఇలా కోడ్ చేసామన్నారు. అండ్ కామన్ ఈజ్ కోడెడ్ యాజ్ YMOOYMN. హౌ విల్ క్లయింట్ బీ కోడెడ్ యాజ్? సో ఇక్కడ మనకి అన్నిట్లో కూడా క్వశ్చన్లో ఈ వర్డ్కి ఇది కోడెడ్ అని చెప్పారు. సో మనకి ఇదే వర్డ్కి కోడ్ ఏంటి అని అడిగారు. అలా కాకుండా హౌ విల్ ఏదన్నా ఒక ఆన్సర్. సో హౌ విల్ క్లయింట్ బీ కోడెడ్ ఫర్ అన్నప్పుడు మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఫర్ అని అన్నప్పుడు క్వశ్చన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎప్పుడన్నా సరే యాజ్ అంటే మనం సేమ్ దానికి ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఫర్ అన్నారనుకోండి, సో మనకి ఫర్ అంటే ఇది మనకి ఆన్సర్లో ఇచ్చి ఈ క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామ్లో అడుగుతారు. ఇప్పుడు మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఏముంది? CHOSEN ఈజ్ కోడెడ్ యాజ్ YTMIWN. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్లేస్ వాల్యూస్ అనేది రాయాలి కదా. సో ప్లేస్ వాల్యూ అనేది రాద్దాం. సో సి అంటే మనకి 3, 8, హెచ్ అంటే 8, ఓ అంటే మనకి 15, ఎస్ అంటే 19, ఈ అంటే 5, ఎన్ అంటే మనకి 14. సో ఇక్కడ కూడా మనకి 14 అవుతుంది. అండ్ ఇది 23, 9, ఇది 13, 20, అలాగే 25. సో ఇప్పుడు ఏ సిరీస్లో ఉందో చెక్ చేయండి. సో 3 ఉంది, 25 ఉంది. సో ఇది ఆన్సర్ అనేది ఎక్కువ క్వశ్చన్ అంటే ప్లస్ అనేది ఎక్కువ నెంబర్తో ఉంటుంది కదా. సో నెక్స్ట్ చూడండి 8 ఉంది, 20 ఉంది. సో +12 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే మైనస్లో వస్తుంది. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +10 ఉంది. సో అన్నీ కూడా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కదా. అండ్ మీరు ఒక్కసారి ప్రతి ఒక్క నంబర్ అనేది అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఫస్ట్ నెంబర్ అబ్జర్వ్ చేయండి. 3 ఉంది, 25 ఉంది. సో అవి రెండింటిని యాడ్ చేస్తే మనకి 28 అవుతుంది. నెక్స్ట్ది కూడా అబ్జర్వ్ చేయండి. 8 ఉంది, 20 ఉంది. సో రెండు నంబర్స్ కూడా యాడ్ చేస్తే మనకి 28 అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క లెటర్స్ కూడా మనము 2 లెటర్స్ని యొక్క ప్లేస్ వాల్యూ యాడ్ చేస్తే మనకి 28 అవుతుంది. సేమ్ ఇప్పుడు మనం సెకండ్ దానికి కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏముంది? కామన్కి సికి వై ఉంది. సో సి అంటే 3, వై అంటే 25. సో 25 + 3 అనేది మనకి 28 అయింది. కరెక్టే ఉంది. నెక్స్ట్ చూడండి 15, ఇది 13. సో 15 + 13 అనేది మనకి 28. సో మనకి ఏంటి ఇక్కడ ప్రతి ఒక్క లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ అనేది మనకి 2 యాడ్ చేసినప్పుడు 28 రావాలి. సో ఇప్పుడు మనం క్లయింట్కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3 మనకి ఇక్కడ సి ఉంది కదా. సో సి అంటే మనకి 3, ఎల్ అంటే 12, ఐ అంటే 9, ఈ అంటే 5, ఎన్ అంటే 14, టీ అంటే మనకి 20. సో ఫస్ట్ మనం 20కి చూద్దాం. 20కి మనం 8 యాడ్ చేయాలి కదా. సో 8 అంటే లాస్ట్ లెటర్ మనకి హెచ్ ఉండాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఉంది, జీ ఉంది, జీ ఉంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. సో వేరే లెటర్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. సి ఉంది కాబట్టి వై రావాలి. ఎల్ అంటే మనకి నెక్స్ట్ ఏం యాడ్ కావాలి? 16 యాడ్ కావాలి. సో 16 అంటే పి. సో మీరు ఇలా చెక్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా మనకి కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ రిటర్న్ యాజ్ GCVIVNV. హౌ పార్ట్నర్ ఈజ్ కోడెడ్ యాజ్ అని అడిగారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్స్ట్రీమ్లో అండ్ ఇక్కడ ఇచ్చిన కోడెడ్లో ఏమన్నా ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ లెటర్ మనకి ఈ ఉంది. ఈ అంటే ఆపోజిట్ లెటర్ వి అవుతుంది కదా. సో వి అనేది ఉందా? ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఎక్స్ ఉంది. ఎక్స్కి మనకి ఆపోజిట్ లెటర్ సి. సో ఉంది. అండ్ టీకి జీ. సో ఇక్కడ కూడా ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మిడిల్ లెటర్ ఏదైతే ఉందో సేమ్ ఉంది. అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ లెటర్స్ అనేవి ఆపోజిట్ అయ్యాయి, అంటే ఇంటర్చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆర్ ఉంది కదా. సో ఆర్కి మనకి ఐ ఉంది, ఈకి వి ఉంది, ఈకి వి ఉంది, అండ్ ఎం అనేది మనకి ఎన్ అయింది. సో ప్రతి ఒక్క లెటర్ కూడా మనకి ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి అండ్ నంబర్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యాయి అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రీమ్ అండ్ GCVIVNV. సో ఇవి రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి, సేమ్ ఉంది.
అలాగే ఇవి రెండు కూడా ఇంటర్చేంజ్ అయ్యి ఇవి మనకి సేమ్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో టీ అనేది మనకి ఆపోజిట్ లెటర్ డైరెక్ట్గా రావాలి. సో టీ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి మనకి జీ కదా. సో మధ్యలో మనకి జీ అనేది ఎక్కడుంది 3 ఆప్షన్స్లో ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పీ ఇక్కడ రావాలి. సో ఇక్కడ ఏకి జెడ్ రావాలి. ఆర్ అంటే మనకి ఆపోజిట్ లెటర్ వచ్చేసి ఐ అవుతుంది. పీ యొక్క ఆపోజిట్ లెటర్ మనకి కే. సో ఐ జెడ్ కే జీ రావాలి. ఐ జెడ్ కే జీ. సో ఐ జెడ్. సో మనకి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ దాన్ని కూడా చెక్ చేయండి. సో ఇక్కడ ఎం రావాలి, ఇక్కడ ఐ రావాలి, అలాగే ఇక్కడ వి రావాలి. ఐవిఎం. సో ఇక్కడ మనకి ఆపోజిట్ లెటర్స్ అనేవి అడిగారు. అలాగే లెటర్స్ కూడా అంతా కూడా ఇంటర్చేంజ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిల్క్ ఈజ్ రిటర్న్ యాజ్ TIML. ఇన్సెక్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ IOTEDU. చేంజ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనకి ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఎస్కి ఆపోజిట్ వచ్చేసి హెచ్. సో హెచ్ ఎక్కడ కూడా లేదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్లేస్ వాల్యూస్ అనేది రాద్దాం. సో ఎస్ అంటే 19, ఐ అంటే 9, ఎల్ అంటే మనకి 12, కే అంటే 11, అండ్ ఇక్కడ టీ అంటే 20, 9, 13, 12. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 11 ఉంది, 12 ఉంది, అంటే లాస్ట్ లెటర్ +1 అయింది. అండ్ ఇక్కడ 12, 13 +1 అయింది. ఫస్ట్ లెటర్ కూడా అబ్జర్వ్ చేస్తే 19, 20 అంటే +1 అయింది. అండ్ 9, 9. సో ఇక్కడ ఏది కూడా చేంజ్ అవ్వలేదు సెకండ్ లెటర్. అండ్ ఇప్పుడు ఇన్సెక్ట్కి కూడా చూడండి, 9, 14, 19, 5, 3, 20. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ అనేది మనకి సేమ్ ఉంది. సో ఇక్కడ 9 ఉంది. సో ఎలాంటి చేంజ్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ లెటర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 14 ఉంది. నెక్స్ట్ +1 యాడ్ అయ్యి మనకి 15 అయింది. ST +1 యాడ్ అయింది. అలాగే ఈ మాత్రం సేమ్ ఉంది. అండ్ సికి కూడా +1 యాడ్ అయితే డి అయింది. టీకి కూడా +1 యాడ్ అయితే మనకి యూ అయింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ, ఈ అనేవి మనకి సేమ్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి +1 యాడ్ అయింది. సో మనకి ఇక్కడ ట్రిక్ ఏముంది, ఏవైతే ఓవెల్స్ ఉన్నాయో, సో మనకి ఇంగ్లీష్లో 5 ఓవెల్స్ ఉన్నాయి కదా, ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఇక్కడ మనకి ఈ అండ్ ఐ అనేవి ఓవెల్స్ కాబట్టి ఓవెల్స్కి మనకి సేమ్ లెటర్స్ రాశారు. అండ్ వేరే ఏవైతే మనకి కాన్సోనెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా +1 చేశారు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో మనకి చేంజ్ అడిగారు కదా. సో చేంజ్లో మనకి 2 లెటర్స్ అనేవి ఓవెల్స్ ఉన్నాయి, ఏ అలాగే ఈ. సో థర్డ్ లెటర్ ఏ ఉండాలి అండ్ లాస్ట్ లెటర్ ఈ ఉండాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ లెటర్ ఈ అనేది ఫస్ట్ అండ్ డీలో ఉంది. అండ్ అబ్జర్వ్ చేస్తే థర్డ్ లెటర్ ఏ అనేది మనకి ఓన్లీ ఆప్షన్ డీలో మాత్రమే ఉంది. సో మీరు ఇప్పుడు చెక్ చేయండి. ఫస్ట్ మనకి సి కదా, సో C+1 అనేది డి అవుతుంది. H+1 అనేది మనకి ఐ అవుతుంది. ఏ సేమ్ అలాగే రాసాం. N+1 అనేది మనకి ఓ అవుతుంది. అండ్ G+1 అనేది మనకి హెచ్ అవుతుంది. ఈ సేమ్ రాసామన్నమాట. సో మనం కంప్లీట్గా లెటర్ కోడింగ్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి లెటర్ కోడింగ్ కానీ లెటర్ నంబర్ కోడింగ్ కానీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ డిస్కస్ చేసే అన్ని క్వశ్చన్స్ కూడా మనకి లేటెస్ట్గా అడిగిన CGL 2024లో అడిగిన క్వశ్చన్సే. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కౌస్ ఈజ్ కోడెడ్ యాజ్ 7935, ఆయిలీ ఈజ్ కోడెడ్ యాజ్ 2568, దెన్ కోడ్ ఫర్ ఓ ఇన్ దట్ లాంగ్వేజ్. సో మనకి ఇక్కడ ఏంటి, కౌస్కి ఒక డిజిట్ అనేది ఇచ్చారు, అలాగే ఆయిలీకి కొన్ని నంబర్స్ అనేది ఇచ్చారనమాట. సో ఈ కోడ్ని యూజ్ చేసి మనము ఓ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కౌస్లో అండ్ ఆయిలీలో ఓన్లీ ఓ మాత్రమే మనకి రిపీట్ అయింది కదా. సో ఏ నంబర్స్ రిపీట్ అయ్యాయో ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి ఏ నంబర్స్ రిపీట్ అయ్యాయి, సో 5 అనేది మనకి రెండిట్లో కూడా రిపీట్ అయింది. సో ఓ అనే దానికి మనకి ఆన్సర్ వచ్చేసి 5 అవుతుందన్నమాట. సో ఇలా మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చూడండి. బ్రింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ 714918 స్మైల్ ఈజ్ కోడెడ్ యాజ్ 51291319 దెన్ ఫర్గివ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని అడిగారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీకు ఎప్పుడన్నా సరే లెటర్ అండ్ నంబర్ కోడింగ్ అడిగారనుకోండి. సో ఫస్ట్ మీరు నంబర్స్కి దాని యొక్క ప్లేస్ వాల్యూ అనేది రాయండి. సో బీకి 1 అవుతుంది, అండ్ ఆర్కి మనకి 18 అవుతుంది,
ఐ అంటే 9 అవుతుంది, ఎన్ అంటే 14 అవుతుంది, జీ అంటే మనకి 7 అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ నంబర్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. సో ఇక్కడ 7 ఉంది అండ్ 7 ఉంది. సో మనకి ఆన్సర్ అనేది రివర్స్లో వచ్చారు. సో 7 ఉంది, నెక్స్ట్ మనకి 14 ఉంది, నెక్స్ట్ మనకి 9 ఉంది అండ్ 18 ఉంది, తర్వాత 2 ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇది కూడా చూడండి, స్మైల్ ఉంది కదా. సో మనకి 19, 13, 9, 12 అండ్ 5. సో మనకి ఆన్సర్ ఏముంది? 5, 12, 9, 13, 19. సో ఇక్కడ కంప్లీట్గా మనకి ఎలా అడిగారంటే ఆపోజిట్ వచ్చాయన్నమాట. సో ఫర్గివ్కి చూడండి, ఎఫ్ అంటే మనకి 6, ఓ అంటే 15, ఆర్ అంటే 8, జీ అంటే 7, ఐ అంటే 9, వి అంటే 22, అలాగే ఈ అంటే మనకి 5 అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? 5, 22, 9, తర్వాత మనకి జీ అనేది 7, తర్వాత 18, తర్వాత 15, తర్వాత 6 అవుతుందన్నమాట. సో మనకి ఆప్షన్లో ఎక్కడుందో చూద్దాం. సో ఆప్షన్లో చెక్ చేస్తే 52297. సో 522 ఇది కాదు అండ్ ఇది. సో మీరు అబ్జర్వ్ చేస్తే 52297 18156. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో 5 as 1 2 1 8 4 4 1 0 అని ఉంది అండ్ 4 as 1 2 3 0 4 2 3 6 అని ఉంది అండ్ 3 ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ ఫస్ట్ మనం దీనికి ప్లేస్ వాల్యూస్ అనేది రాద్దాం. సో ఎఫ్ అంటే మనకి 6, ఐ అంటే 9, వి అంటే 22, అలాగే ఈ అంటే మనకి 5 కదా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి డబుల్ అయిందనమాట. సో 6కి డబుల్ ఏంటి? 12, 9కి డబుల్ 18 అయింది, అలాగే 22కి డబుల్ 44 ఉంది, 5కి డబుల్ 10 అయింది. సో ఒకసారి దీనికి కూడా అదే కోడ్ మనకి ఉందో లేదో చూద్దాం. సో ఎఫ్ అంటే 6, ఓ అంటే 15, యూ అంటే 21, ఆర్ అంటే మనకి 18. సో 6 ఉంది కదా, సో డబుల్ అయింది 12 అండ్ 15కి 30 అయింది, 21 అంటే డబుల్ 42, 18కి డబుల్ 36. సో ఈ కోడ్ అనేది కరెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు మనం 3కి రాద్దాం. సో టీ అంటే మనకి 20, సో హెచ్ అంటే 8, ఆర్ అంటే 18, ఈ అంటే 5, అలాగే ఈ అంటే మనకి 5 అనమాట. సో ఇప్పుడు 20కి డబుల్ 40, 8కి డబుల్ 16, 18కి డబుల్ 36, 5కి డబుల్ 10, అలాగే 5కి డబుల్ 10 అనమాట. సో లాస్ట్ డిజిట్స్ చూసుకోండి, 10 10 ఎక్కడ ఉంది? సో మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో మీరు ఫోర్త్ ఆప్షన్ చూస్తే 401636, 401636, 1010. సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి మోర్ యాజ్ 1 14 12 9 22, నో యాజ్ 16 13 12 4. సో సెట్ ఈస్ కోడెడ్ యాజ్ అని అడిగారు. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి? ప్లేస్ వాల్యూస్ అనేది రాద్దాం. 13 15 18, అలాగే ఇక్కడ 5. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి డబుల్ అవ్వలేదు, అలాగే ప్లస్ సిరీస్లో కూడా లేదు. సో ఫస్ట్ వన్ ఏమో +1 అయింది, అలాగే సెకండ్ ఏమో -3 అయింది అండ్ థర్డ్ దాంట్లోనేమో -9 అయింది. సో అది ఎలా కూడా లేదు. అండ్ ఒకసారి దీనికి కూడా వాల్యూస్ అనేది రాద్దాం. అంటే ఏంటి? 14 అంటే ఏంటి? లెటర్ వచ్చేసి మనకి ఎన్, అలాగే 12 అంటే ఎల్, 9 అంటే ఐ, 22 అంటే వి. సో ఇప్పుడు ఈ 2 వర్డ్స్ని అబ్జర్వ్ చేయండి. ఎంఎన్ అనేవి మనకి ఆపోజిట్, ఎల్ఓ అనేది మనకి ఆపోజిట్, ఆర్ఐ అనేవి మనకి ఆపోజిట్, అలాగే ఈవి అనేవి మనకి ఆపోజిట్. సో ఇక్కడ ఏం ట్రిక్ ఉంది? మనకి ఆపోజిట్ లెటర్స్ యొక్క నంబర్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 11 14 15, అలాగే 23. సో కేకి ఆపోజిట్ ఏంటి? మనకి పీ కదా. సో పీ నెంబర్ వచ్చేసి మనకి 16 కరెక్ట్గానే ఉంది. అండ్ ఎన్కి ఆపోజిట్ వచ్చేసి ఎం. సో ఎంకి నంబర్ ఏంటి? 13. అలాగే ఓకి ఎల్కి నంబర్ ఏంటి? 12. అలాగే డబ్ల్యూకి డబ్ల్యూకి మనకి ఆపోజిట్ లెటర్ ఏంటి? డి కదా. సో డి అంటే మనకి 4. సో ఇక్కడ కూడా మనకి కోడ్ అనేది సాటిస్ఫై అయింది కదా. సో ఇప్పుడు మనం సెట్కి రాద్దాం. సెట్ అంటే ఏంటి? ఇక్కడ ఎస్ అంటే 19, ఏ అంటే 1, ఐ అంటే 9, అలాగే డి అంటే మనకి 4 అనమాట. సో సెట్కి మనకి ఎస్ అంటే ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది? హెచ్ అవుతుంది. హెచ్ అంటే మనకి 8. సో ఆప్షన్లో చూస్తే బి అండ్ సి మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఏ అంటే మనకి ఆపోజిట్ లెటర్ జెడ్కి ఏంటి? 26. సో రెండు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఐకి ఆపోజిట్ ఏంటి? ఆర్. సో ఆర్ అంటే మనకి 18 అవుతుంది. సో ఆప్షన్ 3లో 18 లేదు. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఒకసారి లాస్ట్ వర్డ్ కూడా చెక్ చేద్దాం. సో లాస్ట్ వర్డ్లో మనకి డి ఉంది కదా. సో డీకి ఆపోజిట్ ఏంటి? 23. సో మనకి ఆప్షన్ బి అనేది
కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో అడుగుతారనమాట. సో మీరు ఏదన్నా సరే ఎగ్జామ్లో అడిగినప్పుడు మ్యాక్సిమం మనకి దానికి యొక్క రిలేటెడ్ నంబర్ అనేది ఉండొచ్చు, లేకపోతే సిరీస్లో అన్న ఉండొచ్చు. సేమ్ మనము లెటర్ కోడింగ్లో ఎలా అయితే చూసామో నంబర్ కోడింగ్లో కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి WJSL 25 12 21 14 అని ఉంది. అలాగే DUOH 6 23 17 10 అని ఉంది. దెన్ PFKR ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని అడిగారు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ దీనికి నంబరింగ్ అనేది రాయాలి. సో W అంటే మనకి 23, అలాగే J అంటే 10, S అంటే 19, L అంటే మనకి 12 అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి 23 ఉంది కదా, సో 23కి +2 యాడ్ చేస్తే మనకి 25 ఉంది. నెక్స్ట్ చూడండి 10కి 12 అంటే +2 యాడ్ అయింది. నెక్స్ట్ 19 ఉంది, సో 19కి కూడా +2 అంటే 21 అయింది. సో 12కి కూడా +2 యాడ్ చేస్తే మనకి 14 వచ్చిందనమాట. సో ఫస్ట్ దాంట్లో ఏంటి, ప్రతి ఒక్క లెటర్కి మనకి +2 అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు సెకండ్ దానికి కూడా చూద్దాం. సో ఇక్కడ ఏంటి 4, 21, 15, అలాగే H అంటే 8. సో 4 + 2 అనేది 6 అవుతుంది. అలాగే 21 + 2 అనేది 23, 15 + 2 అనేది 17, అలాగే 8 + 2 అనేది మనకి 10 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. P అంటే ఏంటి మనకి 16, F అంటే 6, K అంటే 11, అలాగే R అంటే 18 కదా. సో 16 + 2 అనేది 18 అవుతుంది. సో 6 + 2 అనేది 8, 11 + 2 అనేది 13, అలాగే 18 + 2 అనేది మనకి 20 అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి రీసెంట్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. FLBS అనేది మనకి కోడెడ్ యాజ్ 156, అలాగే MXT ఈజ్ కోడెడ్ యాజ్ 228, దెన్ VDZN ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ప్లేస్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ F అంటే 6 కదా, సో L అంటే 12, అలాగే B అంటే మనకి 2, S అంటే మనకి 19 అనమాట. సో ఫస్ట్ ఏం చేయండి అంటే, ఒకవేళ ఈ నంబర్ అనేది ఎక్కువ నంబర్ ఉందనుకోండి, సో అప్పుడు ఇవన్నిటిని యాడ్ చేసి ఇంటూ సంథింగ్ అన్న అవుతుంది, లేకపోతే ప్రతి ఒక్క డిజిట్కి ఇంటూ అంటే డబుల్ అనేది అన్న అవుతుందన్నమాట. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా కౌంట్ చేద్దాం. సో 6 + 12 అనేది 18 అవుతుంది, 18 + 2 అనేది 20, అండ్ 20 + 19 అనేది మనకి 39 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో M అంటే మనకి 13, X అంటే 24, T అంటే మనకి 20. సో 20 + 24 అనేది మనకి 44, 44 + 13 అనేది మనకి 57. సో మీరు ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. సో మనకి 57కి ఎంత చేస్తే ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 228 అవుతుంది. సో యూనిట్ డిజిట్ని కంపేర్ చేయండి. సో 7 టేబుల్లో 8 ఎప్పుడు వస్తుంది, 7 4s కదా. సో 57 × 4 అనేది మనకి 228 అవుతుంది. సో సేమ్ మనకి 39 × 4 కూడా ఒకసారి చేయండి. సో 39 × 4 అనేది మనకి ఏమవుతుంది, 156 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేశారో ప్రతి ఒక్క ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్స్ అనేది యాడ్ చేసి దానికి × 4 అనేది చేశారనమాట. సో ఇక్కడ చూడండి 22 + 4 + 26 అలాగే +14 అనమాట. సో ఇప్పుడు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 22 + 4 అనేది మనకి 26 అవుతుంది, అండ్ 26 + 26 అనేది మనకి 52, అండ్ 52 + 14 అనేది మనకి 66 అవుతుంది అనమాట. సో 66కి మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, సో ఫస్ట్ నెంబర్ కూడా మనకి × 4 ఉంది, అండ్ సెకండ్ కూడా మనకి × 4 కాబట్టి ఇక్కడ కూడా మల్టిప్లై బై 4 చేద్దాం. సో 6 4s are 24, అలాగే 6 4s are 24. సో ఇక్కడ మనకి 264 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లో మనకి ఆప్షన్ C అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సెట్ ఈస్ కోడెడ్ యాజ్ 37, మిక్స్ ఈస్ కోడెడ్ యాజ్ 35, వార్ ఈస్ కోడెడ్ యాజ్ ఏంటి అని అడిగారు. సో ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది ఇవ్వండి. సో మనకి ఆన్సర్లో తక్కువ వాల్యూ ఉందనుకోండి, సో అప్పుడు ఏం చేయాలి అంటే డైరెక్ట్గా దీని యొక్క ప్లేస్ వాల్యూస్ అనేది యాడ్ చేయండి. ఒకవేళ మీకు అప్పుడు కూడా ఆన్సర్ రాలేదనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ లెటర్స్ యొక్క రివర్స్ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను రివర్స్ వాల్యూ అనే కాన్సెప్ట్ చెప్పలేదు కదా మీకు. సో S ఉందనుకోండి, సో S యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి మనకి 19. సో దీని యొక్క రివర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 27 - 19 చేయాలి.
సో ఆన్సర్ అనేది మనకి 8 అవుతుంది. సో ఎస్ యొక్క రివర్స్ వాల్యూ అనేది మనకి 8 అనమాట. సో మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతారంటే డైరెక్ట్గా ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏముంటుంది, హెచ్. సో హెచ్ యొక్క నంబర్ ఏంటి, 8. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఎం అనుకోండి. సో ఎంకి వాల్యూ ఏంటి, 13 కదా. సో 27 - 13. సో వాల్యూ అనేది మనకి 14 అవుతుంది. సో ఎంకి రివర్స్ వాల్యూ వచ్చేసి 14 అనమాట. సో ఈ ప్రాబ్లం ఒకసారి ట్రై చేయండి అండ్ ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్లో మనకి IFF ఈజ్ కోడెడ్ యాజ్ 21, ARB ఈజ్ కోడెడ్ యాజ్ 21, అలాగే CAWS ఏంటి అని అడిగారు. సో ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూస్ అనేది రాద్దాం. సో ఐకి 9, ఎఫ్కి 12, ఎఫ్కి 6, అలాగే ఎఫ్కి 6 కదా. సో 12 + 9 అనేది మనకి 21 అవుతుంది. సో ఇక్కడ ఏంటి, అన్ని ప్లేస్ వాల్యూస్ అనేది యాడ్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి, ARB కదా. సో A అంటే 1, R అంటే 18, B అంటే 2. సో 18 + 2 అనేది 20, 21. సో మనకి ఇక్కడ ఏంటి, అన్ని ప్లేస్ వాల్యూస్ అనేది యాడ్ చేశారు. సో ఇప్పుడు CAWకి ఫైండ్ అవుట్ చేద్దాం. C అంటే 3, A అంటే 1, W అంటే 23. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, 27. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్, అలాగే లెటర్ నంబర్ కోడింగ్ అంతా కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాం కదా. సో మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.